హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం ఈరోజు నా స్టైల్‌లో జొన్న రొట్టెలు ఎలా చేస్తామో చూపిస్తానండి. ముందుగా వాటర్ ఏసుకోవాలి. తగినంత వాటరు స్టవ్ ఆన్ చేసి పెట్టేసేయాలండి. అది చాలా బాగా మసిలిన తర్వాత కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. నేను ఏ విధంగా కలుపుతున్నానో అలా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ అది కలిపేసిన తర్వాత ఒక సైడ్ చేసుకోవచ్చండి. ఒక సైడ్ కొంచెం కొంచెం పిండి తీసి కలుపుకుంటా రొట్టెలు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. గ్యాస్ ఎక్కువ కాలుతదని నేను అంత పిండి ఒకటేసారి ముద్ద లెక్క కలిపేస్తానండి. చూడండి నేను ఏ విధంగా కలుపుతానో. చూడండి కొంచెం కొంచెం, కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలిపేసుకోవాలి. నేనెలా కలుపుతున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలా కలుపుకోండి. అయితే మీకు చాలా బాగొస్తాయి రొట్టెలు. ఎంత మంచిగా పిండి కలిపితే అంత మంచిగా రొట్టెలొస్తాయి. అగో నేను చూపించేంత విధంగా. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి నేను మొత్తం పిండిని ఒకటేసారి ఒక 5 రొట్టెలొచ్చే విధంగా అంత పిండి తీసుకున్నాను నేను 2 గ్లాసుల పిండిని. చూడండి నేనెలా కలుపుతున్నా, ముద్ద చేసుకుంటున్నా అలా ముద్ద చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం విడివిడి ముద్దలు చేసుకోవచ్చు. ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత మంచిగా రొట్టెలయితాయండి. అందుకే చూడండండి నేనెలా చేస్తున్నో అలా పట్టుకొని చేసేసుకోవాలి. చూడండి నేను 5, 5 రొట్టెలు చేద్దాం అనుకున్నా. 5 చేస్తున్నా. అలా చేసుకుంటే చాలు. తర్వాత ఫస్ట్ నేను చేత్తో ఎలా చేయాలో చూపిస్తాను. నేను 2 విధాలుగా చేస్తానండి జొన్న రొట్టెలు. హ్మ్. ఫస్ట్ ఆయిలేసేసుకొని కొంచెం వాటర్ చల్లేసుకొని అట్లా చేసుకోవాలి. చేసేసిందా నేను చేయితో చేస్తున్నాను. కింద కొంచెం పేపరు అంటుకుంటుంది. అందుకోసమే అది లేపి లేపి చేయాల్సొస్తుంది. స్పీడ్‌గా చేయాలి. అక్కడ పెనం మొత్తం కాలిపోతది కాబట్టి చేస్తున్నాను. చేయితో నేను ఎప్పుడు చేయలేదు. ఒక డబ్బాతోని చేస్తాను ప్రతిసారి. కానీ ఈసారి చేయితో ఏ విధంగా చేయాలో మీకు చూపిద్దామని 2 విధాలుగా చేస్తున్నాను. అందుకే ఇది చాలా లేట్ అయితది నాకు. చేయితో చేయడం అంతగా రాదు. మా మమ్మీకి, మా అత్తయ్యకి వాళ్ళకొచ్చు. నాకు రాదు. అప్పట్లో చేసేదాన్ని. కానీ ఈ డబ్బాతో చేయడం వల్ల నేను మచ్ అంటే అంతగా స్పీడ్‌గా రాదు నాకు. అంత మంచిగా రాదు. ఏదో నాకొచ్చినట్టు నేను చేస్తున్నాను. చూసేసుకోండి. మీకు ఇలా అయితే ఇలా చేయండి. లేకపోతే ఇంకో విధంగా నేను డబ్బాతో ఎలా చేయాలో చూపిస్తాను. అలా గూడా చేయండి. చూడండండి నాకు చేయడం రాదు సరిగ్గా. అట్లా విరిగిపోతుంది. ఓకే. మీరు చూసి చేసుకోండి. అయిపోయింది రొట్టె. దగ్గర పడ్డది దాదాపుగా. సన్నగా చేసుకోవాలి. చేతులు బాగా నొస్తాయి. ఫింగర్స్ బాగా నొస్తాయి. అందుకే నేను చేయితో చేయలేను. నా వల్ల కాదు. అందుకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఈ డబ్బాతో ఎంత మంచిగా ఈజీగా అయిపోతాయో రొట్టెలు. నేను ఇలానే చేస్తానండి ఎప్పుడు. ఒక 10 మినిట్స్‌లో రొట్టెలు చేసేస్తాను నేను. అంత ఏం టైం పట్టదు. ఈ డబ్బాతో అయితే నాకు ఈజీగా అయిపోతది. ఈ విధంగా చేస్తానండి నేను జొన్న రొట్టెలు. చూడండి ఎంత స్పీడ్‌గా అయిపోయిందో. అదే చేయితో చేస్తే ఎంతసేపు పట్టింది నాకు. రొట్టెలనైతే ఆ విధంగా కాల్చుకోవాలి. గ్యాస్ మీదయితే అంత మంచిగా టేస్ట్ రావండి. కట్టెల పొయ్యి మీదంటే బాగా వస్తాయి. మీరు కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. ట్రై చేయాలనుకుంటే చూడండి ఇలా కాలువల్లో బాగా వేడిగొస్తుంది. అది ఎక్కువ కాల్చినా కాలిపోతుంది గ్యాస్ మీద. అంత టేస్ట్ ఉండవు. కాకపోతే మా ఆయనకి తప్పదు చెయ్యక. ఇగ ఏసేసాను. ఇలా మెల్లగా తీసి రొట్టేసేసుకోవాలి. ఇదే అండి నేను చేయాలనుకున్న రొట్టెలు. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే చెప్పండి. ఇది గూడా మా ఫ్రెండ్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసింది జొన్న రొట్టెల రెసిపీ పెట్టవే అని. అందుకే నేను చేసి పెడుతున్నానండి. నేను చేసేది హైదరాబాద్‌లో ఉంటున్నా కాబట్టి అలా చేశానండి. హ్మ్. 5 రొట్టెలు, ఒక చిన్న రొట్టె మా పాప కోసం చేశాను. మా పాప తినట్లేదండి సరిగ్గా. ఏం చేయాలో అర్థం కావట్లే. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.